నమస్తే జగనన్న. నేను హౌస్ వైఫ్ గా ఉండేదాన్ని. జగనన్న మాకు వాలంటీర్ వ్యవస్థగా నిర్మించి నేను 47 నరసింహ నగర్ కాకినాడలో వార్డు వాలంటీర్ గా నేను విధి నిర్వహిస్తున్నానండి. జగనన్న ఈ ప్రభుత్వం చాలా బాగుంది. చాలా మంది వృద్ధి పొందుతున్నారు. గృహాలు లేని వాళ్ళకి గృహాలు ఇచ్చారు. అవును సార్. వాళ్ళ రియాక్షన్ అంటే ఇప్పుడు ఒకప్పుడు వాళ్ళు మా ఇంటికి మహాలక్ష్మి వచ్చింది అనేసి మమ్మల్ని ముద్దులు పెట్టుకుని చాలా జగనన్న ప్రభుత్వం చాలా బాగుందని చాలా వాళ్ళ హ్యాపీనెస్ మేము చూస్తున్నామండి. వాళ్ళ బ్లెస్సింగ్ కూడా జగనన్న పెట్టిన పథకం వల్ల మాకు వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా మాకు చాలా ఎక్కువ ఉన్నాయి. అదంతా రాంగ్ అండి. అది ఆయన చేసుకున్న కుట్ర, అదంతా ప్లాన్, ఆయన చేసిన ప్లాన్ అంతే తప్ప అది అటువంటిది ఏమీ లేదండి. ఎవ్రీడే అవునండి. అది కరెక్ట్ కాదండి. ఆయన సృష్టించిన అవగాహన అండి అదంతా. మాకు ప్రజల్లో కూడా మంచి పేరు వచ్చిందండి. అవును సార్. ప్రజానాడు అంటే మన జగన్ సీఎం అవ్వడం వల్ల వాళ్ళకి చాలా బాగుందండి. గృహాలు లేని గృహాలు ఇచ్చారు. ప్రతి ప్రభుత్వం పక్కాగా తండుకుంటూ వస్తారండి. జగన్ గారే వస్తారు. వాళ్ళ ఒపీనియన్ కూడా అలాగే ఉంది సార్. అంటే వాళ్ళకి ఎక్కువ స్కీమ్స్ కూడా వాళ్ళు దేనికన్నా ఏ పథకాలకైనా ఎక్కడికైనా వెళ్ళాలి అంటే వాళ్ళు ప్రభుత్వం చుట్టూ తిరిగేవారు. కానీ వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ కాళ్ళ దగ్గరికి వెళ్తుంది కాబట్టి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మళ్ళీ సీఎం గా జగన్ అన్నే రావాలని వాళ్ళందరూ కోరుకుంటున్నారు సార్. కులం చూడరు, మతం చూడరు. ప్రతి ఒక్కరికి మేము పథకాలు అందిస్తున్నాం సార్. కులం మతం ఏమీ లేదు. తీసుకుంటున్నారు కానీ వాళ్ళు నచ్చినట్టు వాళ్ళు మాట్లాడతారు. కానీ మన తీసుకుంటున్నారు సార్. తిడుతున్నారు కానీ తీసుకుంటున్నారు. కానీ మన ప్రభుత్వం చాలా బెస్ట్ ప్రభుత్వం. జగన్ ప్రభుత్వం చాలా బాగుందండి. మళ్ళీ వస్తారండి. నమ్మకం మాకు అదే. సింహం ఎక్కడున్నా సింహం వేస్తారు. ఆటాడుకుంటూ మరి తన్నుకుంటూ వస్తారండి మా జగన్ అన్న.